హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పాస్ట్ వ్లాగ్ లో అయితే తిరుమలగిరి చూశారు కదండి. ఇప్పుడైతే అక్కడ నుండి మేము ద్రాక్షారామం బయలుదేరి వెళ్తున్నాము. అక్కడికి వెళ్లే దారిలో అయితే మేము ఎకో ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ కి వెళ్లి అక్కడ భోజనం చేసామండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు కార్డ్ పేమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదండి. భోజనం అయిన తర్వాత మళ్ళీ బయలుదేరి వెళ్తున్నాము. అంతకంటే ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వ్లాగ్ని అయితే లైక్ చేయండి. మేము ద్రాక్షారామానికి వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ రాజమండ్రి దగ్గర గోదావరి బ్రిడ్జి మీదుగా వెళ్తున్నామండి. ఈ బ్రిడ్జ్ వచ్చేసి 6 కిలోమీటర్స్ ఉందండి. గోదావరి ఎంత పెద్దదిగా చాలా బాగుందండి. ఇక్కడ నుండి చీకటి పడడంతో మేము ద్రాక్షారామానికి దగ్గరలో ఉన్నటువంటి రామచంద్రపురం వెళ్ళి అక్కడే శ్రీ దుర్గా హోటల్లో నైట్ స్టే చేశాము. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి మళ్ళీ ద్రాక్షారామంకు బయలుదేరాము. రామచంద్రపురం నుండి ద్రాక్షారామానికి అయితే 5 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ వ్యూ చూస్తే చాలా బాగుందండి. ఉదయిస్తున్న సూర్యుడు, కొబ్బరి చెట్లు మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉందండి. మేమైతే ద్రాక్షారామం వచ్చేసామండి. చూడండి, ఇదే ద్రాక్షారామం ఆర్చి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గుడి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ ఉన్న పోలీస్ అయితే కార్ పక్కన పార్కింగ్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ దిగగానే వ్యూ చూస్తే పెద్ద కోనేరు, అందులో పెద్ద ఆంజనేయ స్వామి వారి కట్అవుట్ కనిపిస్తుందండి. చాలా బాగుంది చూడ్డానికి ఇక్కడ వ్యూ. ఇక్కడ గుడి వద్ద కొబ్బరికాయలు, 365 ఒత్తులు, ఉసిరికాయలు అన్ని కొనుక్కొని మేము గుడిలోనికి వెళ్తున్నాము. గుడి ఎంట్రన్స్ కి మధ్యలో కోనేరు లోపలికి దారి ఉందండి. ఈ కోనేరు దగ్గర రావి చెట్టు, శివలింగం ఉన్నాయి. మేము ఇక్కడే 365 ఒత్తులు వెలిగించాము. తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. గుడి లోపల ఆవరణలో తాబేళ్లను పెంచుతున్నారు. ఇక్కడ చాలా తాబేళ్లు ఉన్నాయండి. వచ్చిన భక్తులందరూ ఆ తాబేళ్లకు అరటిపళ్ళు, పూలు వేస్తున్నారు. ఇంకా గుడి లోపలికి వెళ్తే అక్కడ తాండవ గణపతి, దుండి గణపతిని దర్శించుకుని లోపలికి వెళ్ళాము. ఇక్కడ అయ్యగారితో మాట్లాడి మేము పూజ, అభిషేకం చేయించాము. ఇక్కడ ద్రాక్షారామంలో కొలువై ఉన్న స్వామివారు భీమేశ్వర స్వామి, మాణిక్యాంబాదేవి. ముందుగా అభిషేకం చేయించి స్వామివారిని దర్శించుకుని అమ్మవారిని కూడా దర్శించుకున్నామండి. ఇక్కడికైతే కెమెరాస్ ఎలో లేవు కాబట్టి వీడియో అయితే తీయలేదండి. గూగుల్లో దొరికినటువంటి స్వామివారి ఇమేజెస్నే చూపించాను. ఇక్కడ గుడి అయితే 2 అంతస్తులుగా ఉంటుందండి. ఇక్కడ స్వామివారు దాదాపు 14 అడుగులు ఉంటారు. స్వామివారికి అభిషేకాలు పైనుండి చేస్తారు. స్వామివారిని అక్కడే దర్శించుకుంటారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి అయినటువంటి మాణిక్యాంబ అమ్మవారిని కూడా దర్శించుకుని మేము బయటకు వచ్చాము. ఈ దేవాలయానికైతే 4 దిక్కుల 4 గోపురాలు ఉంటాయి. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఉంటారు. ఆయనకి ఎదురుగా అష్టభైరవ లింగాలు కూడా ఉంటాయి. ఈ లింగాల మీద ఎటువంటి అభిషేకాలు చేయకూడదండి. అలా అని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు. తర్వాత ఈ రావి చెట్టు దగ్గరకు వచ్చాము. ఈ చెట్టుకు 1000 ఏండ్ల చరిత్ర ఉంది అని అంటున్నారు. ఇక్కడ ఈ చెట్టు మొదట్లో శివలింగం ఉంటుందండి. ఇక్కడ మనసులో కోరిక కోరుకుని అది నెరవేరిన తర్వాత స్వామివారికి 108 బిందెలతో అభిషేకం చేస్తారంట. ఇక ఇంతటితో అయితే ఇక్కడ మా పూజా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. ఇప్పుడు మేము ఈ గోపుర ద్వారం నుండి అయితే బయటకు వెళ్తున్నాము. మా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే సామర్లకోట బాల త్రిపుర సుందరి అమ్మవారిని అండ్ పిఠాపురం కుకుటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని, ఇంకా కాకినాడ బీచ్ కి కూడా వెళ్ళామండి. అవి కూడా చూడండి. ఇంతవరకు అయితే మా ఈ వ్లాగ్ ని చూసినందుకైతే మీకు ధన్యవాదాలండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.